నా పేరు రొబ్బాల ఓవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనేది విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యుల్లో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి ఎన్డీఏ కూటమి సారథ్యం వాళ్ళకి మేము కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఆదివాసులకు సంబంధించి గిరిజన సంక్షేమంతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించినట్లయితే గిరిజనులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతోమంది గిరిజన శాఖ మంత్రులుగా, అటవీ శాఖ మంత్రులుగా కూడా పనిచేసిన ఇప్పుడున్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో, కొండ శిఖర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించాలంటే అటవీ శాఖ అనుమతులు పొందడంలో చాలా జాప్యం జరుగుతుంది. అదే గిరిజన శాసనసభ్యులతో ఆ యొక్క మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లయితే వాళ్ళ మధ్య ఖచ్చితమైనటువంటి సమన్వయం చేసుకొని ప్రతిదీ కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో పండే పంటలకి, అటవీ ఉత్పత్తులకి కూడా సరైనటువంటి గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి. ఆ యొక్క అన్ని విషయాలపై అవగాహన ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలతో గిరిజన శాఖతో పాటు అటవీ శాఖ కూడా కేటాయించాలని చెప్పి మేము ట్రైబల్ రైట్స్ ఫోరం నుంచి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకునేటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఇప్పటికీ కూడా అనేకటువంటి ప్రాంతాలకి రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, హౌసింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టిగా ఈ కొత్త ప్రభుత్వంలో గెలిచినటువంటి శాసనసభ్యులు, ఎన్నుకోబడుతున్నటువంటి మంత్రులు కూడా మంచి ఆలోచన చేసి ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పి ట్రైబల్ రైట్స్ ఫోరం తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గంలో నిజమైనటువంటి ఆదివాసీ బిడ్డ తోయిక జగదీశ్వరిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. మేము జగదీశ్వరి గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం. కురుపాం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపై కూడా మీరు శ్రద్ధ పెట్టి మీ అధిష్టానం దృష్టిలో పెట్టి అది త్వరగా పరిష్కారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎన్నికైనటువంటి శాసనసభ్యులు నిజమైనటువంటి ఆదివాసీ బిడ్డల్ని మా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. కాబట్టిగా మీరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఉన్నటువంటి సమస్యల పట్ల మీరు చిత్తశుద్ధితో అవగాహన చేసుకొని మీ యొక్క అధిష్టానానికి తెలియజేసి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.